తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థన ప్రారంభించుకుందాము. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి పోయిన వారమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవుడు ఈ నూతన వారంలో కూడా మన పట్ల కార్యాలు జరిగించి పరిశుద్ధంగా, క్రమంగా, ఆత్మీయంగా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నడిపించాలని దేవాది దేవుని కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్న కాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. కల్వరి కిరణాలు గ్రూపు సభ్యులందరికీ వందనములు, శుభములు. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నిన్నటి దినం నుంచి ఇంతవరకు మమ్మలను కాచి కాపాడి సంరక్షించి
దైవ దీవెనలు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నాయన 3 గంటలకు లేచి మీ పరిశుద్ధ సన్నిధానంలో మీతో సహవాసం చేసి ఈ లోకంలో జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం. తండ్రి, గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తివంతుడు, సమర్థుడు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు నాయన 41వ కీర్తన ప్రకారం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. సహనం కలిగి నీ వైపు చూసినప్పుడు, నీ సన్నిధానంలో నీతో కలిసి ఆయన తండ్రి గోజాడినప్పుడు నీ యొక్క జవాబు, నీ సమాధానం ఎంతో ప్రశాంతంగా జీవితంలో ముందుకు నడిపించే గొప్ప దేవుడు. సహనం కలిగి ఉండుట ఆయన నీ బిడ్డలకు నేర్పించమని వేడుకుంటున్నాను. ఆయన ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చేదని. కీర్తనలు తండ్రి 118 5వ వచనం ప్రకారం, ఇరుకులో నేను నీకు మొరపెట్టినప్పుడు నాయన విశాల స్థలమందు యెహోవా నాకు సమాధానం ఇచ్చను, ఉత్తరం ఇచ్చను అని సెలవిచ్చిన దేవా, నీవు ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయన. కన్నీటితో భయభక్తులతో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడవు నాయన. ప్రార్థన నేర్చుకున్నటకు ప్రతి బిడ్డకు సహాయం చేయండి, నీ మీద ఆనుకున్నటకు సహాయం చేయండి నాయన. నీ వైపు చూచుటకు ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయండి. కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వారి కష్టాల నుంచి పైకి లేవలేనప్పుడు మాత్రం నేను ఆనుకుంటున్న ఈ బిడ్డలకు మీరు నేర్పించమని వేడుకొంచున్నాను. అయ్యా మీకు స్తోత్రాలు. కష్టం వచ్చినప్పుడు నాయన నీ వైపు చూస్తారు. స్తోత్రం అయ్యా మీకే స్తుతి ఘనత దేవానికి స్తోత్రాలు. అయితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని 2 కొరింథీ 3:7 ప్రకారం 17 ప్రకారం దీవించిన దేవ నాయన, నీ పరిశుద్ధ సత్యవాక్యములన్నింటినీ స్వతంత్రించుకొని నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఆయన అని సెలవిచ్చిన దేవుడవు నాయన తండ్రి. మాకు సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నీవు మాకు అగ్ని ప్రాకారంగా ఉందునని సెలవిచ్చిన దేవుడవు నాయన తండ్రి. నీవే నాయన తండ్రి మా మధ్యను నివాసివై మహిమకు కారణముగా ఉండు అని సెలవిచ్చిన దేవుడవు నాయన. ప్రతి సమయం అందులో నీ సన్నిధానంలో మేము మొరపెట్టినప్పుడు, ఆశీర్వదించినప్పుడు నాయన నీ సన్నిధానంలో సంతోషించే వారంగానే ఉంటాం, కానీ బాధపడేటువంటి నాయన తండ్రి మీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధుడా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, పునరుత్థానమును, జీవమును నేనే అని సెలవిచ్చిన దేవా, నీ సహాయం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ మార్గంలో నడిపించండి. మీ సత్య మార్గాన్ని తెలుసుకుని అందులో ప్రవేశించే భాగ్యం దయచేయండి అయ్యా తండ్రి. నాయన తోడుగా ఉండండి, సహాయం చేయండి, పరిశుద్ధపరచండి ఆయన. ప్రతి బిడ్డకు జ్ఞానం దయచేయండి, విజయం దయచేయండి ఆయన. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, పనిచేసే స్థలాల్లో కాపుదల దయచేయండి నాయన. ప్రతి బిడ్డకు ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి. ఇదిగో ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాల్లో జ్ఞానం దయచేయండి నాయన, వివేచన దయచేయండి నాయన. తల్లిదండ్రులను దీవించండి, పిల్లలను దీవించండి, సమాధానం దయచేయండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, సుఖప్రసవం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. జీవితాల్లో సెటిల్ కాలేక, అడ్జస్ట్ కాలేక బాధపడుచు విడాకులు కోరుకుంటున్న బిడ్డలకు మీరు బుద్ధి దయచేయండి అయ్యా. ఓర్పు, సహనం దయచేసి వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దర్శించి దీవించండి. ఆత్మహత్య తలంపుల కొరకు బాధపరిచిన బిడ్డలకు నాయన ఆత్మహత్యలను దూరపరచమని వేడుకుంటున్నాను. తప్పిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరిని సమకూర్చండి, వారి జీవితాలు మార్చండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను.
ఆయన ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తూ కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా, దీవించండి, మీ కృపలో వర్ధుల చేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, దైవ దీవెనలు కుమ్మరించండి నాయన తండ్రి. నాయన మీ సన్నిధానంలో ఎంతమంది బిడ్డలు కన్నీటితో వారి పేరు నాయన, వారి ప్రార్థన విజ్ఞాపనలు, వారి మనవులు, వారి బాధ, వారి దుఃఖము, వారి కన్నీరు నాయన, వారికి ఉన్న అనారోగ్యం, అస్వస్థతలు ఆయన ఈ లోకంలో జీవించలేని జీవితాన్ని కలిగి ప్రార్థన విజ్ఞాపనలు అడిగిన ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపండి అయ్యా. ఆయన గెలవలేని స్థితిలో ఉన్న బిడ్డలు నీ మీద ఆధారపడి నీ ద్వారా విజయం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అనారోగ్యాలను దూరపరచండి, అస్వస్థతలను దూరపరచండి, సహాయం చేయండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, అంతర్ప్రయోగాలు, చీకటి అంధకార శక్తులచే బాధింపబడి పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన తండ్రి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమనే నిలుస్తుందన్నావు తండ్రి. ప్రేమ లేనివాడు వ్యర్థుడన్నావు తండ్రి. ప్రేమించే మనసు దయచేయండి, క్షమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి. నీ యొక్క నడిపింపు, నీ ప్రేమ, నీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునేంత వరకు ప్రార్థించే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, వారితో కానటువంటి పరిస్థితుల్లో ఉపవాస ప్రార్థన చేసి ఈ లోకాన్ని జయించగలిగే పరిశుద్ధాత్మదేవుని సహాయం ద్వారా నాయన వారి జీవితంలో ఎదగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీ సాక్షి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన తండ్రి. దైవజనులను దీవించండి, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. వారికి మీ సహాయం ఎంతో అవసరం నాయన తండ్రి. ఈ లోకంలో ఉన్న సాతాను క్రియలను బట్టి వారు చెప్పిన మాట వినని స్థితిలో ఉన్నటువంటి యొక్క సంఘస్థుల గురించి మొరపెడుతున్నానయ్యా. పాస్టర్స్ను దర్శించండి, దీవించండి, వారికి దైవ జ్ఞానం దయచేయండి నాయన, నడిపింపు దయచేయండి అయ్యా. ఆయన తండ్రి, ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు ఆయన తిన్న నీలో ఎంతో ఎదగాలని, ఎన్ని కుటుంబాలు రక్షింపబడాలని, నీలో సహవాసం కలిగి ఉండాలని వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను ఫలింపజేయండి నాయన. కుటుంబాలను కట్టండి, కుటుంబాల్లో నీతి, నెమ్మది ఆయన సహాయం దయచేయండి నాయన. నీతి కలిగిన జీవితాలు జీవించడానికి వారికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, వృద్ధ సేవకుల గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా. వృద్ధ సేవకుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి, ఆశీర్వదించండి, మీ కృపల వర్ధుల చేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన తండ్రి, వివాహ వార్షికోత్సవాలు, నూతనంగా జన్మించిన పసిబిడ్డల గురించి నాయన తండ్రి, నూతన నామకరణం కొరకు నాయన నేను ప్రార్థిస్తున్నాను. గృహప్రవేశాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. దీవించి ఆశీర్వదించండి నాయన. ఎంతమంది బిడ్డలైతే యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభకార్యాలు జరుగుతున్నాయో వారందరినీ కూడా దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాలను దీవించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. నాయన రక్షణ దయచేయండి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారుమనసు లేని బిడ్డలకు మారుమనసు దయచేయండి. శోధనలను, శ్రమలను జయించే భాగ్యం దయచేయండి. నీతో సన్నిహితంగా ఉండే భాగ్యం దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానం అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. పరిశుద్ధత దయచేయండి, క్రమం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు 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 నాయన తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతీకారాలు, ఆయన కఠినత్వాలు, శత్రుత్వాలు పూర్తిగా దూరపరచండి నాయన. ఆత్మీయ వరాలతో, ఫలాలతో నాయన నింపబడి నాయన నీతో మమైక్యమై సంతోషించేటువంటి భాగ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. మోషే గారిని బట్టి స్తోత్రం. నీ సేవకుడుగా నాయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపించడానికి తగిన జ్ఞానము, నడిపింపు, ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా. వారి యొక్క తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు తెచ్చండి. నీ సేవకురాలుగా నాయన తండ్రి ఆ యొక్క శ్రావణిని బట్టి, తన భర్త, తన బిడ్డను బట్టి స్తోత్రాలు. వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి. పరిచర్యలో ముందుకు సాగటానికి జ్ఞానము, ప్రార్థనా జీవితం దయచేయండి నాయన. ఆమెకు ఉద్యోగ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు తండ్రి. నన్ను దీవించండి, నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మదేవ మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఆత్మకార్యాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. నా బంధుమిత్రులు, రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించండి. మీ కృపల వర్ధుల చేయమని వేడుకుంటున్నాను. ఆయన బావగారిని ముట్టండి నాయన. ఆయనను మీరు తాకండి అయ్యా. శరీరంలో బలహీనత కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని. ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో వారిని దర్శించండి నాయన. ఇందిరాన్ని దర్శించండి నాయన.
బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీదేవిని ఇందిరను మీరు తాకుమని స్వస్థపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నాయన, ఈ పరిచర్యలు అంతము వరకు నాయన మీకు సాక్షిగా, నమ్మకమైన సాక్షి బిడ్డగా నన్ను జీవించి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దైవ దీవెనలు మనం అందరి మీద కుమ్మరించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థన ప్రారంభించుకుందాము. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి పోయిన వారమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవుడు ఈ నూతన వారంలో కూడా మన పట్ల కార్యాలు జరిగించి పరిశుద్ధంగా, క్రమంగా, ఆత్మీయంగా మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నడిపించాలని దేవాది దేవుని కోరుకుంటూ ఈరోజు మధ్యాహ్న కాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. కల్వరి కిరణాలు గ్రూపు సభ్యులందరికీ వందనములు, శుభములు. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా,